అందరికీ వందనాలండి. మన ప్రభు అని యేసుక్రీస్తు నామంలో అందరూ ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని కోసం ఎదురు చూస్తున్నారా? దేవుని మాటలు అంగీకరించి దేవుని కోసం సిద్ధపాటు కలిగి ఉన్నారా? అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం చూసుకుందాం. మన ప్రభు అని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ సర్వాభివందనాలు మరొకసారి చెల్లించుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 119 9వ వచనం. యవ్వనస్తులు దేని చేత తమ నడతను పరిశుద్ధపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. దేవుని పిల్లలారా, ముఖ్యంగా యవ్వనస్తులారా, నిజంగా ఈ రోజులు బయట ప్రపంచంలో ప్రతి ఒక్క యవ్వనస్తుడు, ప్రతి ఒక్క యవ్వనస్తురాలు ఏ విషయంలో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారో మనకు తెలుసు. కానీ మనము ఒక దేవుని నమ్మిన కుమారుడిగా, నిజంగా దేవుని నమ్మిన కుమార్తెగా మనము ఏ విషయంలో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నామో ఒకసారి ఆలోచించారా? మన హృదయం దేనివల్ల సఫర్ అవుతుంది? మన హృదయం దేనివల్ల చెడిపోతుందో ఒకసారి ఆలోచించారా దేవుని బిడ్డలారా? నిజంగా యవ్వనస్తులు ఇలా ఉండటానికి ఒక కారణం ఉన్నది. మనందరికీ ఆలోచించగలగాలి. ఎందుకంటే యవ్వనస్తులు అనేకంగా ఒక పని మీద ఏకాగ్రత పెట్టారంటే అది ఏదైనా చేయగలరు. అది మంచి అయినా చెడ్డదైనా చేయగలరు. అలాగే యవ్వనస్తులు దేని చేత తన హృదయాల్ని శుద్ధిపరచుకోగలరని దేవుడి వాక్యం మనకి సూటిగా ఈరోజు మనకి అడుగుతుంది వాక్యం ద్వారా. నిజంగా దేవుని ప్రియులారా, మనం దేవుడిని నమ్మిన వ్యక్తులుగా దేనివల్ల మనము శుద్ధులు కాగలం? ఒకసారి ఆలోచించగలిగారా? మన పరిస్థితి ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడాను, మనము ఏ రకంగా ఏ పనిపాటులో ఉన్నప్పుడు కూడాను మన హృదయం అనేది దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆకాశం నుండి తన కన్నులు విప్పి చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీ హృదయాన్ని ఏ విషయంలో నువ్వు అలవాటు పడిపోయి ఉన్నావు? ఈరోజు ఏ విషయాన్ని నువ్వు అంత ఎడిక్ట్ అయిపోయి ఉన్నావు? నీ హృదయం దేనివల్ల అంత మొద్దుబారిపోయి ఉన్నది ఒకసారి ఆలోచించావా? దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యం బట్టే కదా. నిజంగా దేవుని బిడ్డలారా, దేవునికి నమ్మిన కుమారుడిగా, కుమార్తెగా నువ్వు ఏ రోజైనా వాక్యం చదువుతున్నావా? దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని ఇస్తున్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు దేవుడు వాక్యం చదవాలి. ప్రతిరోజు దేవుడి యొక్క ఆలోచనలు మనము ఉండాలి. నిజంగా ఆయన ఆలోచన సభ అంటూ ఒకటి ఉన్నది. ఆయన ఆలోచన సభలో మనం ఉండగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించాలి దేవుని బిడ్డలారా. యవ్వనస్తులందరూ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. నిజంగా మనం ఈ సమాజానికి మనం ఎందుకు వచ్చాము? ఈ లోకంలో ఎందుకు పుట్టాము? ఈ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాం? మన తల్లిదండ్రులకి మనం ఏ రకమైన ప్రేమ చూపించగలుగుతున్నాము? ఎటువంటి స్నేహాలతో మనము సాంగత్యం చేస్తున్నాం? ఒకసారి ఆలోచించారా దేవుని కుమారుడా, దేవుని కుమార్తె? నిజంగా నువ్వు పుట్టావంటే సంతోషం కలగాలి. నిజంగా నువ్వు పెరిగి పెద్దవుతున్నావు అంటే ఒక ఆశీర్వాదకరంగా నువ్వు మారిపోవాలి. నిజంగా మనం చేటు తెచ్చి కుమారుడిగా ఉంటే, చేటు తెచ్చి కుమార్తెగా ఉంటే మనం కనిన తల్లిదండ్రులకి ఎంత నిష్ప్రయోజనము కదా. ఒకసారి ఆలోచించాలి దేవుని కుమారుడు. యవ్వనస్తులైన మనమే ఆలోచించకుండా విచ్చలవిడ జీవితాన్ని మనం జీవించినట్లయితే అది నిష్ప్రయోజనమే. మందని, ఇంకా డ్రగ్స్ అని, ఇంకా వ్యభిచారం అని, జారత్వం అని అనేక వాటికి నువ్వు లొంగిపోతున్నావేమో. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నీతి అనే వస్త్రాన్ని నీకు ఇచ్చి ఉన్నాను, అవన్నీ విడిచిపెట్టి నువ్వు ఒక నూతన పక్షిరాజు వలె పైకి ఎగిరి నీవు నా వాక్యాన్ని చదివేటప్పుడు ఆయన యొక్క శక్తిని పొందుకోగలవు. ఇవన్నీ క్రమక్రమంగా ఈ చెడుతనం అనేది వదిలేయగలవని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ఎలా చేయగలవు? శుద్ధి ఎలా అవుతుంది? కానీ అక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, దేవుని కుమారుడా, కుమార్తె, నీ వాక్యము నా పాదములకు దీపమాయను, నా బాధలలో నెమ్మదిని కలుగు చేస్తూ ఉన్నది. నిజంగా దేవుని వాక్యం ఎంత చదువుతామో అంత శక్తి మనలో నుంచి విడుదల అవుతూ ఉంటుంది. అంత పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా నువ్వు పుట్టావంటే ఒక దేవుడు ప్రతి ఒక్కరిని కూడా, క్షమించండి, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రణాళిక చొప్పున పుట్టించాడు. మనం పుట్టామంటే ఒక కారణం ఉన్నది. ప్రతి ఒక్క అన్ని విషయంలో కూడా మనము నెమ్మది కలిగి, అనుకోగలిగి, ఎవరి పట్ల కూడా గొడవలు, నిందలు, అబద్ధాలు, లేకపోతే మోహపు చూపులు, మన చూపులు ఎలా ఉంటున్నాయి, మన నడక ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించగలిగామా? నిజంగా మనం ఇంత పెరిగి పెద్ద ఒక యవ్వన కుమారుడిగా ఉండి, యవ్వన కుమార్తెగా ఉండి మన తల్లిదండ్రులకి చేటు తెచ్చేవారుగా ఉంటే
అది వృధానే. జీవితం సంతలో అది ఏమంటారు, సంతలో పశువులు అమ్మేటట్టుగా మనల్ని కూడా ఒక రకంగా ఒక సంతకి తీసుకెళ్తే మనల్ని కూడా అలాగ అమ్మొచ్చేమో. ఒక పనికిరాని వారుగా ఉన్నామేమో ఈ స్థితిలో. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆయన నీ ఉన్న స్థలమును నుంచే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ ఉదయ సమయంన నీవు ఆయనకు అప్పగించుకోగలవా మనస్ఫూర్తిగా? నీవు ఆయనకు సమర్పించుకోగలవా మనస్ఫూర్తిగా? నీకున్న పరిస్థితిని బట్టి అవన్నీ విడిచిపెట్టే, నీ ఆలోచనలన్నీ విడిచిపెట్టే ఈ రోజు నుండి ఒక అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రతి ఒక్క విషయంలో నమ్మకంగా ఉంటానని, ఎలుగెత్తి నీ కోసం బ్రతుకుతానని, నువ్వు దేవా నా ఊపిరి ఉన్నంత వరకు నీకు చివరి సాక్షిగా, హతసాక్షిగా నీ కోసం బ్రతుకుతానని ఈ క్షణమందు, ఈ ఉదయకాల సమయమందు నువ్వు దేవునికి మాట ఇయ్యగలవా? దేవుని కుమార్తెగా దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. దేవుడు నీ కోసం అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశాడు. కానీ అవన్నీ విడిచిపెట్టి కానీ మళ్ళీ లోక స్నేహాలకే వెళ్తున్నావు, మళ్ళీ లోక అలవాట్లకే వెళ్తున్నావు, లోక చెడు వ్యసనాలకే వెళ్తున్నావు. ఇది నీకు తగునా అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు వాక్యం గద్దిస్తుంది. నిజంగా మన హృదయానుసారంగా మనం మాట్లాడుకుంటే, కళ్ళు మూసుకొని పడుకునేటప్పుడు, దేవా నేను ఎంతవరకు నేను కరెక్ట్గా ఉన్నాను, నా తల్లిదండ్రులు నన్ను సృష్టించారు, నా తల్లిదండ్రుల ద్వారా మీరు నన్ను నిర్మించారు, ఎంతవరకు ప్రభువా నేను మంచిగా ఉన్నానని ఒక క్వశ్చన్ వేసుకుందామా ఈరోజు ఈ ఉదయకాల సమయం ముందు? దేవుని పిల్లలారా, దేవుడు సమాధానం మనందరికీ తోడై ఉండును గాక. మనందరికీ దేవుడు వాగ్దానం సెలవిస్తుంది, మీ అందరికీ నా కృప నిత్యము తోడై ఉంటుంది. కానీ మనమే ఆయన మాట వినట్లేదు. ఈరోజు మన జీవితాన్ని ఆయనకు అర్పించుకుంటూ, ఆయన సన్నిధిలో మనకి సమర్పించుకుంటూ, ఆయన యొద్ద పాదాల చెంత చేరుస్తూ, దేవునికి ఇష్టమైన పనివారుగా ఆయన కుమారులు రక్షించే పనిలో మనం నిమగ్నలై సాగిపోవాలని మనస్ఫూర్తిగా ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అలాగే మనందరము కూడా దేవుని పనిలో, ఇంకా నీ బిడ్డలను రక్షించే పనిలో ఎవరు కూడా బద్ధకస్తులుగా నిర్లక్ష్యంగా ఉండకూడదని నేను ఈ మాటలు దేవుని వాక్యం ద్వారా మీ అందరికీ చెప్పగలుగుతున్నాను. అందరూ ప్రార్థన చేసుకుందాం, మనం ఆయనకు సమర్పించుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి నాయన, మీకు వందనాలు ప్రభువా. విత్తబడిన వాక్యం కోసం వందనాలు ప్రభువా. నాయన మీకు స్తుతులు అర్పిస్తున్నాను. ఈ క్షణం ముందు ఎవరు ఏ ఆశలతో ఉన్నారో, లేకపోతే ఎవరు ఏ బంధకాల్లో ఉన్నారో విడిపించండి ప్రభువా. ఒక అవకాశం దయచేయండి. చివరి గడియలు సమీపమై ఉన్నది ప్రభువా. నీ రాకడ సమీపమై ఉన్నది తండ్రి నాన్న. వాక్యము వినేటట్టుగా కాదు కానీ ప్రభు, విని గ్రహించి ఆలోచించే శక్తిని వాళ్ళు పుట్టించండి. పరిశుద్ధాత్మ నాయన మెండుగా వాళ్ళపై కుమ్మరించండి ప్రభువా. నీ శక్తిని వాళ్ళపై నీ బలాన్ని నాన్న కుమ్మరించండి ప్రభు. వాళ్ళ బలహీన సమయంలో నాన్న నీ బలం మా అందరికీ, యవ్వనస్తులైన మా అందరికీ నాన్న దయచేస్తున్నావు ప్రభు. అందరిని బట్టి మీకు వందనాలు ప్రభు. మమ్మల్ని అందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ, మా పనిపాట్లలో నాయన ప్రభు, ఇంకెవరు ఏ పనిపాట్లో, కోర్టు విషయంలో నాన్న, కేసుల విషయాల్లో నాన్న త్రొట్టిల్లుతున్నారు ప్రభు, నాన్న కొట్లాడుతున్నారు ప్రభు, వాళ్ళందరికీ సమాధానం కలుగును గాక. ఎవరు ఏ రోగంతో నాయన బాధపడుతున్నారు, ఆ రోగం నాన్న స్వస్థత అవును గాక అని యేసయ్య నీ నామములో అడుగుచున్నాం దేవా. పరిశుద్ధాత్మ తండ్రి మరొకసారి నాన్న అందరికీ నాన్న మీరే తోడై నడిపించండి ప్రభు. ఈ రోజంతా మీరు అక్కడ ఒకవేళ సమీపమై ఉన్నట్లయితే నాన్న మేమందరం లేవనెత్తి నా నీకోసం ఎదురు చేసి కృపను దయచండి. లేని అట్లా సాయంకాల సమయం నిన్ను స్తుతించే భాగ్యాన్ని కలుగు చేసుకున్న ప్రభు. నమ్మకంగా మీకోసం బ్రతికి పనిచేసే కృపను మా అందరికీ దయచేయమని నా కొరకే రక్షణ వచ్చిన మా పరమ తండ్రి యేసయ్య నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.